ఆర్థిక విధ్వంసం ఎవరిది అంటూ లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి రైట్ చేసినటువంటి వివరాలు. సరే, జగన్ విమర్శించడం ఇదంతా ఓకే, కానీ ఈ ఫిగర్స్ కరెక్టా కాదా ఒకసారి అధికారికంగా ప్రభుత్వము సమాధానం చెప్పదు. ఎట్లాగో వాళ్ళ అనుకూల పత్రికలు లెక్కల తారుమారు చెప్తున్నారు. ఏ జయప్రకాష్ నారాయణ గారు, ఏ జేడి లక్ష్మీనారాయణ గారు, ఏ పెంటపాటి పుల్లారావు గారు లాంటి వాళ్ళు ఏది నిజమన్నటువంటిది కనీసం ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. ముందు జగన్ ఏమన్నాడు విందాం. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి, వక్రీకరణకు ఇది అర్థం. ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా మా ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రం ముందడుగులో పెట్టాం. టేబుల్ 3కి బొమ్మ 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు గారి హయాంలో దేశ జీడిపిలో ఆంధ్ర రాష్ట్ర వాటా ఎంత? ఇది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పాయింట్. రాష్ట్రం ఎవరి హయాంలో పురోగతిగా అడుగులు ముందుకు వేసింది, ఎవరి హయాంలో అడుగులు వెనక్కి పడ్డాయి అని చెప్పడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్స్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ జిఎస్డిపి ఇన్ నేషనల్ జీడిపి. నేషనల్ జీడిపిలో రాష్ట్ర వాటా ఎంత అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 4.47% వాటా అయితే వైఎస్ఆర్సిపి హయాం 5 సంవత్సరాలలో ఆ వాటా ఏకంగా 4.80% పెరిగింది. అంటే రాష్ట్రం వాటా ఇన్ దేశ జీడిపిలో వైఎస్ఆర్సిపి హయాంలో పెరిగింది అని అంటే దాని అర్థం ఏమిటి? ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది, ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సోర్సు. ఇవన్నీ నేను చెప్పేది ప్రతి డాక్యుమెంట్ నేను రిలీజ్ చేసేది విత్ ఎవిడెన్స్, విత్ సోర్స్. ఇది మాస్పి సోర్స్. ఇంకొక ఆస్పెక్ట్ చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో దిగిపోయే నాటికి 2018 నుంచి 2018-19లో దిగిపోయే నాటికి తలసరి ఆదాయం అంటే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలో మనం దేశంలో 18వ స్థానంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అదే వైఎస్ఆర్సిపి హయాం వచ్చేసరికి ఆ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి తలసరి ఆదాయంలో ఏకంగా 15వ స్థానానికి పెరిగాం. డేటా 2022-23 దాకా డేటా వాళ్ళు ఇచ్చినారు. ఆ డేటా ప్రకారం మీరే చూసుకోండి. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఇది ఫ్యాక్టా కాదా అన్నటువంటిది చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది. అట్లాగే నిజం స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీద ఉంది.